ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని ఆయన మాటలు వింటూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుదాము. మన ఆత్మలో ఉన్న ప్రతి లోపము కడగబడాలి, మన ఆత్మలో ఉన్న ప్రతి దోషములు కడగబడాలి, మన జీవితాలు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. అందుకు తగిన చక్కని దేవుని వర్తమానాన్ని ఆసక్తి కలిగి విందాము. ఆత్మలో ఆసక్తి చల్లారిపోకుండా అత్యంత తీవ్రత కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. దేవుని యొక్క రాకడ చాలా సమీపంలో ఉన్నది. మనం బ్రతుకుతున్న దినాలు అంత్య దినాల్లో అత్యంత అపాయకరమైన కాలములు. మనుషులలో కల్మషము ఎక్కువైపోతూ ఉంటుంది. మనుషులలో పాపము నానాటికి కూడా వృద్ధి చెందుతున్న కాలములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నవో ఆ మాటలు మనం జాగ్రత్తగా వింటూ దేవునికి మనము సమీపమయ్యే పరిస్థితుల్లోనికి మనం ప్రవేశిద్దాం. ఒక లేఖనాన్ని మనం చూసుకుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రియులారా, యాకోబు గారు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలో రాయబడిన మొట్టమొదటి పత్రికే యాకోబు గారు రాసిన పత్రిక. సంఘానికి, ఆదిమ సంఘానికి అధ్యక్షుడిగా, ఆదిమ సంఘానికి సంఘ పెద్దగా ఉండి ఎవరైతే క్రైస్తవ్యంలోనికి ప్రవేశించారో 12 గోత్రముల వారికి ప్రారంభ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవులకు పత్రికలు రాశాడు. ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క సువార్తలుగా పిలువబడుతూ ఉన్న మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల కంటే కూడా క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా రాయబడిన పత్రికే యాకోబు పత్రిక. ప్రారంభములోనే క్రైస్తవ్యములోనికి అనేక మంది వచ్చిన ప్రారంభములోనే వారిలో విశ్వాస జీవితములో క్రియలు లేకపోవడం వల్ల, విశ్వాస జీవితములో వారి యొక్క క్రియలు సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన పత్రిక రాస్తూ ఆయా ప్రాంతాల్లో బ్రతుకుతున్న విశ్వాసులకు, ఆయా ప్రాంతాల్లో బ్రతుకుతున్న భక్తులకు పత్రికలు రాస్తూ అంటున్నాడు. ఆ పత్రికల్లో ఈ యాకోబు పత్రిక రాస్తూ అంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఏమంటున్నాడు ఆయన? 7వ వచనములో ప్రభు రాకడ త్వరలో ఉన్నది. ఆ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ రాకడ ముందైనా రావచ్చు, ఆ రాకడకు ముందైనా నీవు చనిపోవచ్చు, నీ మరణమైనా ముందు రావచ్చు, రాకడైనా ముందు రావచ్చు. కాబట్టి ప్రభు త్వరగా వస్తానన్నాడు. ఆ ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మెలకువ కలిగి ఉండండి. ఆ మెలకువలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఓపిక కలిగి ఉండండి. ఎప్పటి వరకు ప్రభు అంటే నీవెప్పటి వరకు ఓపిక కలిగి ఉండాలంటే రాకడ కొరకు ఓపిక కలిగి ఉండు. రాకడ రాలేదా? నీ మరణం ముందే వచ్చిందా? నీ మరణము వరకు ఓపికగా ఉండని చెబుతున్నాడు. అంటే ఓపిక మీరు ఎలా తెచ్చుకోవాలి? ఓపిక ఎవరి వలె ఓపిక కలిగి ఉండాలి? ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ మీరు చూపిస్తారా? పలానా వ్యక్తి వలె ఓపికగా ఉండండి, పలానా మనిషి వలె ఓపికగా ఉండండి, పలానా ఉద్యోగి వలె ఓపికగా ఉండండి, పలానా వృత్తిలో ఉన్న వారి వలె ఓపికగా ఉండండి. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ మీరు చూపిస్తారనంటే వెరీ నెక్స్ట్ ఆయన అంటున్న మాట చూడండి. ఓపికకు ఎవరు ఎగ్జాంపుల్ అని అంటే, ఓపికకు ఎవరు మీరు చూడాల్సిన రోల్ మోడల్ అంటే, ఓపికకు ఎగ్జాంపుల్ ఎవరనంటే ఒక రైతును చూడండి. రైతుకున్న ఓపిక క్రైస్తవుడికి ఉంటే, రైతు కలిగి ఉన్నంత ఓపిక క్రైస్తవుడు కలిగి ఉంటే గనక, రైతు ఎలాగైతే విలువైన పంటను తన ఇంటికి తెచ్చుకోగలడో, క్రైస్తవుడు కూడా రైతు కలిగి ఉన్నంత ఓపిక కలిగి ఉంటే తాను కూడా పరలోకపు పంటలో చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళే ఒక చక్కటి అవకాశం ఉంటుందని చెబుతూ, చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును గదా. ఒక 2 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, ప్రభు రాకడ త్వరలో ఉన్నది, మీరు ఓపికగా ఉండండి. ఎవరి వలె ఓపికగా ఉండాలి? రైతు వలె ఓపికగా ఉండాలి. రైతు అంత గొప్పవాడా?
రైతుకు నిజంగా అంత గొప్ప ఓపిక ఉంటుందా? కాబట్టి ఈ పోర్షన్ మనకు అర్థం కావడం కంటే ముందు మరొక వచనాన్ని చూసుకుని మరలా మనం ఇక్కడికి వద్దాం. మన మెయిన్ పోర్షన్ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలే. కానీ అర్థం కావడం కొరకు మరొక సందర్భంలోనికి, మరొక కాంటెక్స్ట్లోనికి మనం వెళ్ళి మరలా మనం రిటర్న్ బ్యాక్ వద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం ప్రియారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఇక్కడ నుంచి చదవండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏమన్నాడు? మీరు క్రైస్తవ్యంలోనికి మీరు ప్రవేశించినది మొదలుకొని ఒక పరుగు పందెములో ఉన్నారు. ఆ పరుగు పందాన్ని మీరు గమ్యము వరకు, అంతము వరకు, ప్రభు రాకడ వరకు, నీ మరణం వరకు నువ్వు ఖచ్చితంగా మంచి పరుగును నువ్వు పరిగెత్తాలి. ఆ పరుగు పందెములో నీకు మధ్యలో చాలా ఆటంకాలు రావచ్చు, చాలా నీకు ప్రలోభాలు రావచ్చు, చిల్లర నాణాలు కనబడవచ్చు, నువ్వు పరిగెడుతూ ఉండగా బంగారపు నాణాలు కనబడవచ్చు నిన్ను ఆటంకపరచడానికి, వజ్ర వైడూర్యాలు కనబడవచ్చు నీ పరుగు ఆగిపోవడానికి, నీ పరుగు పందాన్ని ఆటంకపరచడాన్ని, నీ పరుగు పందాన్ని మధ్యలో అడ్డుకోవడానికి అనేకమైన చిల్లర మల్లర ఆకర్షణలు అనేకమైన వస్తాయి. వాటి వల్ల నీ పరుగు మధ్యలోనే ఆపేస్తున్నావు. అందుకే ఓపికతో పరిగెత్తాలి. నీకు ఆయాసం వస్తుందా, అలసట వస్తుందా, అయినా సరే ఓపిక తెచ్చుకుని పరిగెత్తు. ఎందుకంటే నీ డెస్టినేషన్ పరలోకము, నీ గమ్యస్థానము పరలోకము. పరలోకము వరకు నువ్వు ఓపికతో పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. అలా ఎవరు పరిగెత్తారనంటే యేసుక్రీస్తు వారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత నిర్లక్ష్యం కలిగినా సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకండి. పరుగును వెళుతూ ఉన్నప్పుడు ఆయాసం వస్తుంది, అలసట వస్తుంది, బలహీనమైపోతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు బలాన్ని తెచ్చుకోనండి. అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. మీరు పాపములో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా మీరు దాన్ని ఎదిరించాలి. రక్తము కారినా పర్లేదు. విశ్వాస జీవితంలోనికి మీరు ప్రవేశించిన తర్వాత మీకు రక్తము కారిన, ఎంతమంది ఎన్ని రకాలుగా మిమ్మల్ని గాయపరిచినా పర్వాలేదు, కానీ మీ పరుగును మాత్రం మీరు ఆపకూడదు. మీ పరుగు ఆగకుండా ఉండాలంటే మీకు కావలసిన ఒక క్వాలిటీ ఏంటంటే ఓర్పు అవసరము, ఓపిక అవసరము, సహనము అవసరము, దీర్ఘశాంతము అవసరము. బాగా గమనించండి. ఈరోజు క్రైస్తవ్యంలో మన పరుగు పందెము, బాప్తిసము తీసుకున్న తొలి దినము నుంచి మనం మరణం వరకు ఇదొక పరుగు పందెం అన్నమాట. పౌలు అంటాడు, నా పరుగును నేను కడముట్టించితిని అంటాడు. తుదముట్టించితిని అంటాడు. నా పరుగు నేను కడ వరకు నేను పరిగెత్తాను. ఎందుకంటే పరిగెత్తిన తర్వాత నాకేముంది చెప్పండి? కిరీటం ఉన్నది. ఆ కిరీటం నేను పొందుకోవాలంటే, ఆ జీవ కిరీటం నేను పొందుకోవాలంటే నా పరుగు నేను చక్కగా పరిగెత్తాలి. రన్నింగ్ కాంపిటీషన్ ఉన్నది. రన్నింగ్ కాంపిటీషన్లో పరుగు అందరూ పరిగెడతారు, కానీ కిరీటం ఎవరికి చెప్పండి? ఎవరైతే డెస్టినేషన్ చక్కగా ముగించారో వారికి మాత్రమే కిరీటం వస్తుంది. మధ్యలో ఆగిపోతే, అయ్యో నాకు ఆయాసం వచ్చింది, నేను ఇంకా పరిగెత్తలేను, లేదా మధ్యలో ఎవరో వచ్చి నీకు 10,000 రూపాయలు ఇస్తాను, నువ్వు మధ్యలో పరుగు ఆగిపో అంటే ఆపేస్తే నీకు చివరి వరకు నీ పరుగు పందాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళలేకపోతే నీకు జీవ కిరీటం రాదుగా, నీకు ప్రైజ్ రాదుగా, నీకు కిరీటం రాదుగా. పరుగు అంత చక్కగా నిర్ణయింపబడిన ఆ ల్యాంప్ని మనం ఖచ్చితంగా ముగించాల్సిందే. ఇక్కడ ఒక సందర్భానికి తగినట్లుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజు ఉన్నాడు, తనకు ఒక కుమార్తె ఉన్నది, ఒక ఏకైక కుమార్తె ఉన్నది. తన కుమార్తెకు స్వయంవరమును ప్రకటించాడు.
స్వయంవరం అంటే, ఇదిగో నాకు కుమార్తె ఉన్నది, నా కుమార్తె పెండ్లికు సిద్ధపడి ఉన్నది. ఆయా దేశాల్లో చుట్టుపక్కల ఉన్న రాజులు, రాజకుమారులు, యువరాజులు ఎవరైతే ఉన్నారో యువరాజులకు ఆహ్వానం అందింది. ఆహ్వానానికి, స్వయంవరానికి రండి. స్వయంవరానికి ఒక పోటీ పెడతారు, ఏదైనా ఒక కాంపిటీషన్ పెడతారు. ఆ కాంపిటీషన్లో, ఆ పోటీలో ఎవరైతే విజయాన్ని సాధిస్తారో వారికి ఆ అమ్మాయినిచ్చి వివాహం చేయుట అది వస్తూ ఉన్న ఆనవాయితీ. అయితే ఈ యొక్క పిలుపు, ఆహ్వానం అందుకొని చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న అనేక మంది యువరాజులు చాలామంది వచ్చేసారు. మేము స్వయంవరంలో పాల్గొంటాము, ఆ కాంపిటీషన్ అంటే చెప్పండి, కాంపిటీషన్లో మేము కూడా పోటీ చేస్తాము, మేము కూడా పోటీ చేసి మేము గెలుపొందుతాం, గెలుపొందిన తర్వాత నీ కుమార్తె నాదే అని చాలామంది పోటీకి వచ్చేసారు. అయితే ఆ కాంపిటీషన్లో ఉన్న పోటీ ఏంటంటే, స్వయాన ఆ వివాహానికి సిద్ధపడిన యువరాణి, ఆ రాకుమార్తె ఎవరైతే ఉన్నదో ఆ రాకుమార్తె పోటీలోకి దిగింది. అక్కడ పోటీ ఏంటంటే, పరుగు పందెంలో నన్ను ఓడించండి. పరుగు పందెం, నేను ఒక ఆడపిల్లని, రాజకుమార్తెని. ఇదిగో ఎంతమంది రాకుమారులు వచ్చారు కదా, యువరాజులు వచ్చారు కదా, మీరు నన్ను ఓడించండి. నన్ను ఎవరైతే ఓడించి ప్రథమ స్థానాన్ని పొందుకుంటారో వారిని నేను పెళ్లి చేసుకుంటాననే ఒక పోటీని అక్కడ నిర్ణయించడం జరిగింది. పోటీలు ఎవరున్నారు చెప్పండి? రాకుమార్తె, ఒక ఆడపిల్ల ఉన్నది. ఇక్కడ అవతల పోటీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలామంది రాకుమారులు, రాజకుమారులు ఉన్నారు. పోటీ స్టార్ట్ అయింది. ఆ యొక్క స్టార్టింగ్ లైన్ మీద అందరూ నిలబడ్డారు. వారితో పాటు రాకుమారి కూడా రన్నింగ్ రేస్కి చక్కగా తన యొక్క స్టంట్లో నిలబడింది. అయితే ఈ రాకుమారి వస్తూ పోటీకి, పోటీకి అంటే ఎలా వస్తారు చెప్పండి? రేస్కి కావలసిన డ్రెస్సు, మంచి షూ వేసుకుని వస్తారు. కానీ ఈ అమ్మాయి ఎలా వచ్చిందనంటే, ఒంటి నిండా కూడా వజ్ర వైడూర్యాలతో, రత్న రాసులతో పొదిగిన భారీ ఆభరణాలు వేసుకొని పరుగులోకి వచ్చింది. ఇక పరుగు స్టార్ట్ అయింది. గన్ను పేల్చగానే పరుగు స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి అందరికంటే ముందు పరిగెడతా ఉంటే ఈ ఒంటి మీద ఉన్న వజ్రాలు, బంగారం, నగలు, ఈ యొక్క రత్నరాశులు ఏవైతే ఉన్నావో ఒక్కొక్కటి కింద పడిపోతూ ఉన్నాయి. ఈ వెనకాల వస్తున్న రాకుమారులందరూ కూడా ఆ విలువైన వజ్రాలు చూసుకుని ఒకడు అక్కడ ఆగిపోయాడు, ఇంకొకటి కొంచెం దూరం వెళ్ళగానే ఇంకొక వజ్రం పడింది, ఒకడు అక్కడ ఆగిపోయాడు, ఇంకొకటి ఒక బంగారం దొరికింది, అక్కడ రత్నరాశులు దొరుకుతున్నాయి. ఇలా అందరూ కూడా ఈ పడిపోతూ ఉన్న, వెనకాల పరిగెత్తుతున్న రాకుమారులందరూ కూడా పడిపోతూ ఉన్న వజ్రాలను ఏరుకోవడంలో నిమగ్నం అయిపోయారు. తీరా అమ్మాయి డెస్టినేషన్కి వెళ్ళిపోయింది. తీరా అమ్మాయి ముగింపు స్థానమైన గమ్యానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు గెలిచారు చెప్పండి? ఆ పరుగు పందెంలో అమ్మాయే గెలిచింది. ఇక్కడ ఈ బుద్ధి లేని రాకుమారులు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు నేను ఈ చిల్లర కోసం ఇక్కడ ఆగిపోయాను, కానీ నేను మొదటి ప్లేస్లో ఉంటే కనుక ఆ అమ్మాయే నాదవుతే ఇవన్నీ నావవ్వా? అమ్మాయే నాదైతే ఇదంతా సర్వసంపద, రాజ్యంలో ఉన్న అనంత సంపద నాదే అవుతుంది, సగం రాజ్యం నాకొస్తుంది. ఇంకా అమ్మాయి, ఆ రాకుమారి ఏదైతే వజ్రాలు, వైడూర్యాలు ఏవైతే కలిగి ఉన్నదో అవన్నీ కూడా నావే అవుతాయి అనే ఆలోచన ఈ మిగిలిన రాజకుమారులకి లేకుండా పోయినాయి. చూడండి, అందరూ ఓడిపోయారు. అందరూ ఓడిపోవగల కారణం ఏంటంటే, ఆ చిల్లర ఏరుకోవడంలో వీళ్ళందరూ కూడా నిమగ్నమైపోయారు. ఆ రాకుమారులు ఎవరో కారు. ఆ రాకుమార్తె యేసు ప్రభు అయితే ఆ రాకుమారులము మనమే. లోక ఆలోచనలో, లోక సంపదలో, లోక వ్యసనాల్లో, లోక ఇష్టాలలో, లోక చిత్తాలలో మనము బాప్తిసము తీసుకుని రేసు ప్రారంభించిన తర్వాత లోక చిత్తాలు, లోక ఆలోచనలు, లోక వ్యసనాలు, లోక కోరికలు, లోక సంపాదన, లోక స్థలాలు, లోక పొలాలు, వీటి పట్లనే మనం వ్యామోహము చూపించి ఆ రేస్ని మనము, ఈ యొక్క రన్నింగ్ రేస్ని మనము సరిగ్గా కంప్లీట్ చేయలేకపోతున్నాం. చూడండి, ఎన్నో శోధనలు అంటాం, ఎన్నో బాధలు అంటాం, ఎన్నో వ్యాధులు అంటాం, ఎన్నో ఆటంకాలు అంటూ ఉంటాం.
నేను ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి నా భార్యే కారణమండి, నేను ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి నా భర్తే కారణమండి, నేను ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి నా పిల్లలే కారణమండి, ఇలాంటి కొంటె సాకులు మనం అధికంగా చెబుతాము. కానీ అలా సాకులు చెబితే కనుక ఈ రాకుమారులందరూ చెబుతారు, ఓరే నువ్వెందుకు ముందెళ్ళలేకపోయావురా, నువ్వు మగోడు అయ్యుండి, నువ్వు రాజకుమారుడు అయ్యుండి, నీకు అంత ఫిజికల్ స్టామినా కలిగి ఉండి నువ్వెందుకు ఆ స్ప్రింట్ నువ్వెందుకు కంప్లీట్ చేయలేకపోయావు అంటే ఆయన చెప్పే సమాధానం చెప్పండి, నేను వెళతా ఉంటే నాకు ఒక మంచి వజ్రం కనబడిందండి, ఎలాంటి వజ్రము మన రాజ్యంలో లేదు, ఈ కోహినూర్ డైమండ్ మన రాజ్యంలో లేదు కాబట్టి దాన్ని పొందుకోవాలని నేను రేసు కంప్లీట్ చేయలేకపోయానని చెబితే, ఒరే బుద్ధి లేదా, నువ్వు అమ్మాయి మీద విజయం సాధిస్తే అలాంటి 100 ఉన్నాయి అక్కడ, అలాంటి 1000 ఉన్నాయి అక్కడ. సేమ్ ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా మనతో ఇలాగే మాట్లాడుతున్నాడు. నీవు ఒక పరుగు పందెంలో ఉన్నావు, ఆ పరుగు పందాన్ని నువ్వెందుకు ముగించలేకపోతున్నావు అంటే, ప్రాపర్గా నువ్వు ఎందుకు ముగించలేకపోతున్నావు అంటే, ఈ పరుగు పందెంలో ఆ రేసులో ఆ గ్రౌండ్లో ట్రాక్లో పరిగెత్తుతూ ఉంటే ఎంతో చిల్లర కనబడుతుంది. ఆ చిల్లర ఏరుకునే పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవ్యము నిమగ్నమైపోయింది. నువ్వు దేవుణ్ణి ఎందుకు అంటే ఆ చిల్లర కొరకే అన్నట్లుగా దేవుని దగ్గరకు వస్తున్నారు. కానీ బాధపడకండి, నిజం అది. చిల్లర కొరకే దేవుణ్ణి నమ్ముకున్న వారు అధికంగా ఉన్నారు. కానీ అసలు నాకు జీవకిరీటం ఉన్నదే, నిత్యలోకం ఉన్నదే, మహిమలోకం ఉన్నదే, ఆ మహిమ లోకాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన ఈనాటి క్రిస్టియానిటీకి లేదు. చూడండి, ఏది గొప్పది? ఈ లోకంలో మనం సంపాదించుకునే ఆస్తి గొప్పదా, ఇల్లు గొప్పదా, బండి గొప్పదా, వాహనం గొప్పదా, మనకున్న పేరు గొప్పదా, అధికారం గొప్పదా, ఉద్యోగాలు గొప్పవా? ఏది గొప్పది దేవుని దగ్గర అంటే మరణము తర్వాత ఆయన ఇచ్చే జీవకిరీటం కదా. అందుకే ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నంత కాలము ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. అంత ఓపిక కావాలి. అందుకే ఇంత ఓపిక ఎవరికి ఉన్నదనంటే రైతుకున్నదట ఓపిక, రైతుకున్నది. నేను ఇంతకుముందు ఈ పోర్షన్ చదవకముందు యాకోబు పత్రిక ఈ 5వ అధ్యాయం 7, 8 వచనాలు నాకు అర్థం కాకముందు, దాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకముందు ఓపిక ఎవరికి ఉన్నదనంటే భూమికి చాలా ఓపిక ఉందని చాలా సందర్భాల్లో చాలా పుస్తకాలు చదివాం. భూమికి ఉన్న ఓపిక ఉండాలరా అంటారు. భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి. నిజమే, భూమి కూడా చాలా ఓపిక. ఎంతోమంది ఎన్నో రకాలుగా భూమిని నాశనం చేస్తున్నారు. చూడండి, ఎంతో పొల్యూషన్ చేస్తారు. చాలామంది భూమిని తవ్వుతూ ఉంటారు, దాని మీద రకరకాలుగా భూమి మీద దాడి చేస్తూ ఉంటారు. భూమికి చాలా ఓపిక ఎక్కువ. కానీ లేఖనం చెబుతున్నది రైతుకున్నంత ఓపిక ఉండాలి. ఏంటి రైతుకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అసలు రైతుకు ఓపిక ఉండడం ఏంటి? రైతు పనికి రాని బీడు భూములను కూడా పనికొచ్చే చక్కటి మాగాణి వ్యవసాయ భూములుగా మార్చగలిగిన ఓపిక రైతుకు ఉంటుంది. సాఫ్ట్వేర్కి ఉంటుంది. అది అర్థమవుతుందా? సాఫ్ట్వేర్కి ఓపిక ఉండదు. సాఫ్ట్వేర్కి కొద్దిసేపు అది సిస్టమ్ పనిచేయడం, లేకపోతే పెడేలు కూడా కొడతారు దాన్ని, అది పనిచేయడం మానేస్తుంది. అర్థమవుతుందా? ఈ లోకంలో ఇంకా ఏ వృత్తిలో ఉన్న వారికి కూడా అంత ఓపిక ఉండదు. ఓపిక ఉంటుంది, కాదనట్లేదు. టీచర్కి ఉండొచ్చు, పోలీసులకు ఉండొచ్చు, అవునా, ఇంజనీర్స్కి ఉండొచ్చు, రకరకాల వృత్తుల్లో ఉన్న వారికి ఓపిక ఉండొచ్చు. కానీ మొట్టమొదటి ప్లేస్లో ఎవరికి ఓపిక అంటే రైతే. వాక్యం చెబుతుంది కనుక దాన్ని మనం ఒప్పుకోవాలి. అసలు రైతుకు ఎలా ఓపిక ఉంటుంది ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చూద్దాం ఒకసారి. 7, 8 వచనాలు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఎలా ఓపిక కలిగి ఉంటారు? ఎవరిని చూసి ఓపిక అంటే మీకు ఏంటి అర్థం అవ్వాలంటే, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనండి. వ్యవసాయకుడు, ఒక రైతు ఎలాంటి ఓపిక అయితే కలిగి ఉన్నాడో అంత ఓపికను మనము కలిగి ఉండాలని లేఖనం చెబుతున్నది. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక విషయం చెప్పేశాడు. వ్యవసాయకుడు దేని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తాడనంటే తొలకరి వర్షముల పట్ల అలాగే కడవరి వర్షముల మీద ఓపికగా చూస్తాడు.
కొన్ని పొలాలు ఉంటాయి, వాటికి కాలువలు ఉండవు. ఎప్పుడు వీరు పంట వేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారు, తొలకరి వర్ణాలు ఎప్పుడు వస్తాయా అని. పంట వేస్తారు, తొలకని వర్షాలను ఉపయోగించుకొని పంట వేస్తారు. మధ్యలో మరలా వర్షం ఉండదు, మరలా కడవరి వానలు వస్తాయి. ఆ కడవరి వానలు మరలా ఎప్పుడు వస్తాయని రైతు ఓపికగా ఎదురు చూస్తాడు. ఇది ఇక్కడ చెప్పిన కాంటెక్స్ట్. కానీ నిజముగా రైతు యొక్క ఓపిక చూడండి, రైతు యొక్క ఆ యొక్క ఓర్పు, సహనము, దీర్ఘశాంతము చూడండి. ఒక పనికి రాని బీడు భూమిని రైతుకిచ్చి దీన్ని సాగు చేయి నాయన అంటే, దీన్ని ఎవడు సాగు చేస్తాడు అనేవాడు రైతు కాదు. రైతు ఎవరు నిజమైన రైతులంటే, ఎలాంటి పొలాన్నైనా ఇచ్చినా సరే, ఇంకా కొండల మీద కూడా కొంతమంది సాగు చేస్తారు చూడండి. కొండల మీద కూడా అక్కడ కాలువలు వెళ్ళవు, సరస్సులు ఉండవు, నదులు ఉండవు, అక్కడ కూడా సాగు చేస్తారు. కొండను తొలిచేసి, ఆ కొండను చదును చేసి, లోతట్టు ప్రాంతాల నుంచి వాటర్ ఎగువలోనికి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి అక్కడికి వాటర్ తీసుకెళ్ళి అక్కడ మంచి మంచి పంటలను పండించే రైతులు కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. సరే, కొండ మీద రైతుల్లో ఎంతో ఓపిక, అది ఓకే. కానీ సాధారణమైన రైతులు మీరు చూడండి ఒకసారి. ఉదాహరణగా ఎండాకాలంలో ఒక 3 నెలల పాటు ఆ పొలం అలాగే ఉంటుంది. పొలం 3 నెలలు అలాగే ఉంటుంది అనుకోండి. ఆ పొలంలోనికి ముండ్ల కంపలు వస్తాయి, ముండ్ల పొదలు వస్తాయి, రకరకాల వ్యర్థమైన మొక్కలన్నీ మొలుస్తాయి, ఎన్నో రకాల కలుపు మొక్కలు ఉంటాయి. అవునా? ఇలా అతడు పాత పంటలోని ఆ చెట్ల యొక్క మోడ్లు ఉంటాయి. రకరకాలుగా ఆ స్థలం అంతా కూడా నిర్జీవంగా ఉంటుంది. రకరకాల ముండ్ల పొదల చేత, తుప్పల చేత, ముండ్ల కంపల చేత రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు రైతు చూశాడు, ఇది ఎక్కడ పనికొస్తుంది అనుకుంటాడా? అనుకోడు. చిన్నగా కత్తి తీసుకెళ్తాడు, పార తీసుకెళ్తాడు, పలుగు తీసుకెళ్తాడు. అన్నింటినీ కూడా క్రమక్రమంగా చదును చేస్తాడు. నీట్గా అన్నిటిని కూడా కొట్టేసి, వాటిని తగలబెట్టేసి చక్కగా దాన్ని ప్రయోజనకరమైన దానిగా మారుస్తాడు. ఇక రైతు చూడండి, రైతుకి ఎంత ఓపిక అంటే, ఈ 3 నెలల్లో ముండ్ల కంపలు అంతటా విస్తరిస్తే మళ్ళా నాటు వేసే వాళ్ళకి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఒక్క ముళ్ళు కూడా లేకుండా ఎంతో నీట్గా చదును చేస్తాడు చూడండి. అది రైతు ఎవరు అంటే వాళ్ళు రైతులు. చక్కగా దాన్ని మరలా ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చేసిన ట్రాక్టర్లతో దున్నిస్తారు, చదును చేస్తారు, ఫ్లాట్గా చేస్తారు, నీళ్లు పెడతారు. ఆ నీళ్లు ఎప్పుడంటే అప్పుడు వస్తాయా? కాదు, ఇప్పుడు కాలువలు వదలాలి పైనుంచి, లేదంటే వర్షాలు పుష్కలంగా రావాలి. రైతు యొక్క ఓపిక చూడండి. విలువైన భూఫలమును ఇంటికి తీసుకురావడానికి ఆ విత్తనాలు విత్తడం తర్వాత అవి మొలకెత్తేంత వరకు ఎదురు చూస్తాడు. మొలకెత్తిన తర్వాత అవి చక్కగా ఎదిగేలాగా ఎదురు చూస్తాడు. అవి త్వరగా ఎదిగిపోయేలా ఏమైనా చేయగలడా? ఏం చేయలేడు. ఓర్పు కలిగి ఉంటాడు. కేవలం విత్తనాలు విత్తి ఇంటికి వచ్చి పడుకోవడం కాదు, ప్రతిరోజు పొలం వెళ్తాడు, ప్రతిరోజు పొలం దగ్గరికి వెళ్తాడు, ప్రతి మొక్కను కూడా తీక్షణంగా చూస్తాడు. అంత ఓపిక రైతుకుంది ప్రియులారా. ఎంతో ఓపికతో ఆయన చేస్తున్న వ్యవసాయ ఫలాలు మనం తింటున్నాం. ఈరోజు మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ప్లేట్ నిండా వేసేసుకుంటాం, 4 ముద్దలు తింటాము, మిగిలినది ఇసురు కొడతాం, ఆ కుక్కకు పడేస్తాం. మనం ఎలా పడేయగలుగుతున్నామంటే రైతు యొక్క కష్టము, రైతు యొక్క ఓర్పు పట్ల మనకు అవగాహన లేదు. నారు వేశాడు, నారు లాగాడు, మొత్తం నాటేశాడు, ప్రతిరోజు వెళ్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, మళ్ళీ వ్యర్థమైన వాటర్ మళ్ళీ వేరే సైడ్ నుంచి వేస్ట్ వాటర్ పంపించేస్తున్నాడు, కలుపును చూస్తాడు, కలుపును తీస్తున్నాడు. అలా కలుపును తీస్తూ కొన్ని సందర్భాల్లో కాలువ పై నుండి నీళ్ళు ఆగిపోయాను అనుకోండి, నీళ్లు తోడుతూ ఉంటాడు. రైతు ఎంతో ఓర్పుతో ఆ పంటను వేస్తాడు. కొన్ని సందర్భాల్లో నీటి యొక్క వంతులు అర్ధరాత్రి వస్తాయి. ఇప్పుడు ఒకే కాలువ వెళ్తూ ఉన్నప్పుడు కాలువలకు పిల్ల కాలువలు ఉంటాయి. ఆ పిల్ల కాలువల ద్వారా కొన్ని 100 ఎకరాలు సాగు చేయబడాలి. ఆ 100 ఎకరాలకు నీళ్ళు వెళ్ళాలంటే చిన్న కాలువల ద్వారా వెళ్తున్నప్పుడు టైమింగ్స్ వేసుకుంటారనమాట. ఒక ఏరియాలో ఒక 100 ఎకరాలు ఉంటే వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి.
ఈ టైంలో వీళ్ళకి, ఈ టైంలో వీళ్ళకి, ఈ టైంలో వీళ్ళకి, అలా వంతుల వారీగా పొలానికి నీళ్లు పట్టాలి. నేను కూడా అర్ధరాత్రి పూట వీళ్ళు కూడా నీళ్లు పట్టిన రోజులు ఉన్నాయి. అర్ధరాత్రి పూట, సాయంత్రకాల సమయంలో, లేదంటే ఉదయాన్నే 4 గంటలకు వెళ్ళి నీళ్లు పట్టిన రోజులు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళకి అప్పటి వరకు వెళ్తా ఉంటే ఆ బోధిలో అప్పటి వరకు మళ్ళీ మట్టేసేసి అక్కడ ఏదైనా అడ్డం వేసేసి మళ్ళీ మనకి డైవర్ట్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా. అలా అలా వాటర్ని వాళ్ళు డైవర్ట్ చేసుకోవాలి, వాటర్ పెట్టుకోవాలి. అలా వంతులు ఒక్కోసారి ఉదయకాలం 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి, ఎప్పుడైనా, లేదంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎంతో ఓపికగా వాళ్ళు పనిచేస్తారు. అందుకే క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్న మాట, రైతుకున్న ఓపిక నీకుంటే నీ పరుగు పందాన్ని నీవు చక్కగా తుదముట్టించగలవు. ఆ భూఫలాలు నీవు చాలా జాగ్రత్తగా తెచ్చుకోగలవు. మీరు గమనించండి, ఆ వడ్లునే కదా, ఆ వడ్లు, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే భూఫలములు అంటే ఏంటి మనం చెప్పండి. ఈరోజు మనం తింటున్న ఆహారం రైస్ కాబట్టి వడ్లు. ఆ కుప్ప నూరు చేసిన తర్వాత బస్తాల్లో ఎత్తక ముందు రాసులుగా పోసేస్తారు. రాసులుగా పోసిన తర్వాత వర్షం వస్తే పొలము మధ్యలో ఆ యొక్క వడ్లు రాసులు ఉంటాయి, చుట్టూ వాటర్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ వడ్లన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వర్షము పడుతూ ఉండగా కూడా పంటను కాపాడుకోవడం, చేతికొచ్చిన ఆ ధాన్యాన్ని కాపాడుకోవడానికి వర్షమును కూడా లెక్క చేయకుండా, తుఫాన్ను కూడా లెక్క చేయకుండా ఆ వర్షములో, ఆ వరదలు అక్కడికి వెళ్ళి దాని చుట్టూ ఎత్తైన మట్టి దిబ్బలను కట్టి దాని మీద పరదాలు వేసి ఆ ఒడ్లను కాపాడుకుంటాడు. చూడండి ఎంత ఓపిక. వర్షంలో పాల ప్యాకెట్ తీసుకురామంటే మనం ఇంట్లోంచి వెళ్ళం. చూడండి, అది మన ఓపిక, అది మన ఓపిక. వర్షం వస్తుంది కదా అని దేవుని ఆరాధనకు మానేస్తాం, అది మన ఓపిక. వర్షం ఉందిలే, ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదులే, ఇంట్లోనే ప్రార్థన చేసేసుకుందాం, యూట్యూబ్లో చాలా వాక్యాలు వస్తున్నాయి కదా, అది మన ఓపిక. కానీ రైతు చూడండి, క్రిమికీటకాలు, పొలం వేసిన తర్వాత క్రిమికీటకాలు వస్తాయి, అనేక రకాల చీడ పురుగులు దాడి చేస్తాయి, మిడతలు వస్తాయి, గొంగళ పురుగులు వస్తాయి, రకరకాల కీటకాలు వస్తాయి. వాటన్నిటి బారి నుంచి పొలాన్ని కాపాడాల్సిన ఓపిక ఎవరికి చెప్పండి? రైతుదే. రైతు నాకెందుకు లేని బద్దకిస్తే ఈరోజు సిటీలో ఉన్న మనము ఇంత ముద్ద మనకు గతి ఉండదు. అందుకే యోవేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు, యోషియా, యోవేలు గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం పిల్లరా. యోవేలు గ్రంథములోని 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, గొంగలి పురుగులు, ఎక్కడ పంట గురించి మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తిరిసివేసి ఉన్నవి. అంటే ఇన్ని రకాల పురుగుల నుంచి రైతు తన పంటను కాపాడాలి. అర్థమవుతుందా? రైతు ఎంత కష్టపడుతున్నాడో. విలువైన భూఫలమును ఇంటికి తీసుకొని వచ్చి మనకు ఆహారమును పెట్టడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడంటే గొంగల పురుగు నుండి, మిడతల నుండి, పసరు పురుగుల నుండి, చీడ పురుగుల నుండి, రకరకాల దోమల నుండి, క్రిమి కీటకాల నుండి పంటను కాపాడడంలో రైతుకు ఏమున్నది చెప్పండి? ఓపిక ఉన్నది. అందుకే యాకోబని భక్తులు చెబుతున్నాడు, రైతును చూడండి నాయన. క్రైస్తవ్యంలో నువ్వు ఎగేసుకుని రావడం కాదు, వచ్చిన తర్వాత రైతుకున్న ఓపిక నీకు ఉండాలి. అందుకే రైతులు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు మనకులాగా? వాళ్ళు ఎంతో ఓపికగా వ్యవసాయం చేసినాడు. చూడండి, ఈ ఏసీల్లో పనులు చేసినవాడు ఒట్టి బద్దకస్తులు. ఒక మాట చెప్పాలంటే, ఏసీల్లో పనులు చేస్తున్నవాడు ఒట్టి బద్దకస్తులు. రైతు వ్యవసాయ పని ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే కష్టజీవులు. మనం 8 గంటలు పని చేసేసి మనంతలోడు ఎవడు లేడు అనుకుంటాం మనం. అర్థమవుతుందా? కానీ రైతులను చూడండి, రైతు కుటుంబాల్లో ఉన్న స్త్రీలను చూడండి, పొద్దున్నే 4 గంటలకు లేస్తారు. క్రమశిక్షణ. తప్పు అనుకోండి, ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్తున్న మాటలు కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. 4 గంటలకు లేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు.
అక్కడ పశువులు ఉంటాయి, పేడ తీస్తారు, పశువులకు దానా వేస్తారు, మరలా ఇల్లంతా ఊడ్చుకుంటారు, వాకిళ్ళు ఊడుస్తారు. మన వాకిళ్ళు కాదు, మన వాకిళ్ళు ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు సిటీల్లో వాకిళ్ళే లేవు, ఏదో మాకు కొంచెం ఉన్నది, కానీ మ్యాక్సిమం అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? వాకిళ్ళు ఊడవాలనే అదే లేదు. ఒక్కొక్కరు 4-5 సెంట్లు వాకిళ్ళు ఉంటుంది. ఇప్పుడైనా మన పల్లెటూరుకి వెళ్తే ఇక ఇంటి ముందు ఒక 5-6 సెంట్లలో వాకిళ్ళు ఉంటాయి, అదంతా ఊడ్చుకోవాలి. మరలా పొలంకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంటిల్లో అందరికీ కూడా ఏం చేయాలి చెప్పండి? వారు బట్టలు ఉతకాలి, వారు మరి ఫుడ్ భోజనం ప్రిపేర్ చేయాలి. మరలా భర్తతో పాటు, వ్యవసాయకుడితో పాటు, రైతుతో పాటు ఈ స్త్రీ కూడా మరలా పొలం వెళ్ళిపోవాలి. ఆయనతో సమానముగా ఆవిడ కూడా పని చేయాలి. మరలా ఇద్దరు రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క మరి పాలు పిండుకోవాలి, ఆ పాలు జాగ్రత్త చేసుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మరలా వండుకోవాలి, మరలా ఇంటిని చూసుకోవాలి. ఎన్నో పనులు ఉన్నాయి చూడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, వ్యవసాయము చేసేవారితో మీ జీవితాలను పోల్చుకోండి. కష్టం అంటే ఏంటి అంటే ఇది కష్టము. యాకోబు గారు అనుభవం. ఆయన ఎవరు అంటే సంఘ పెద్ద, నాలంటోడు కాదు ఆయన. నాలంటోడు 1000 మంది కలిపితే అంత జ్ఞానవంతుడు ఆయన. చూశాడు, లోకాన్ని చూశాడు. లోకంలో కష్టమైన పేరు ఏంటంటే వ్యవసాయం అన్నాడు ఆయన. ఓపిక ఎవరికి ఉంటుందంటే వ్యవసాయం చేసేవాళ్ళకి ఓపిక ఉంటుంది. నేను వెళ్ళాను వ్యవసాయానికి, సెలవులు వచ్చినప్పుడు వెళ్ళాను. మధ్యలో చదువు ఆపేసి మరి 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. నేను వ్యవసాయం చేశాను. మా అమ్మకు 60 రూపాయలు ఇస్తే నాకు 40 రూపాయలు ఇచ్చాను, నేను చిన్నోడని. అర్థమవుతుందా? అప్పట్లో అంతే కదా కూలి. ఇప్పుడంటే 800, 900, 1000 రూపాయలు కూలి. 1000 ఇచ్చినా ఎవడు లేడు వ్యవసాయం చేయడానికి. ఎందుకంటే వ్యవసాయం అంటే నామోషి, పొలంలో దిగడం అంటే. కష్టం అంటే ఏంటో తెలియాలి. కష్టజీవులు అంటే ఎవరో మనం గౌరవించాలంటే వ్యవసాయము. కానీ అదే వ్యవసాయం చేసేవాళ్ళు బస్సులో మన సీట్లో కూర్చుంటే వాసన వస్తుంది అనే నీచమైన స్థితిలోనికి మనము దిగజారిపోతున్నాం చూడండి. రైతుకి ఈరోజు వాల్యూ లేదు. నీకు అల్లుడు ఎవడు కావాలి? సాఫ్ట్వేర్ కావాలి. నీకు అల్లుడు వ్యవసాయం చేసేవాడు వద్దా అంటే వద్దు. అలా ఉంది ఈరోజు సమాజం. అర్థమవుతుందా? కంప్యూటర్లు దీన్ని బ్రతకలేం కదా, సెల్ ఫోన్లు దీన్ని బ్రతకలేంగా, సాఫ్ట్వేర్లు దీన్ని బ్రతకలేంగా. తిని బ్రతకాలి చెప్పండి? రైస్ తినాలి మనం. రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? టమాటా ఎక్కడి నుంచి వస్తుంది? మిర్చి ఎక్కడి నుంచి వస్తుంది? కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతు దగ్గర నుంచి వస్తాయి. కానీ రైతుకి ఈరోజు వాల్యూ లేదు. కానీ బైబిల్ చూడండి రైతుకి ఎంత వాల్యూ ఇస్తుందో. క్రిస్టియన్గా నువ్వు నీ జీవితంలో నీ యొక్క పరుగును తుదముట్టించాలంటే రైతుకున్న ఓపిక నీకు ఉండాలి. రైతు ఏం చేస్తున్నాడంటే గొంగళి పురుగుల నుండి, మిడతల నుండి, పసరు పురుగుల నుండి, చీడ పురుగుల నుండి, దోమల నుండి, రకరకాల పురుగుల నుంచి తన పంటను కాపాడుతున్నాడు. రైతుకున్న ఓపిక. మధ్యలో అకాల వర్షాలు వస్తూ ఉంటాయి. ఏమైనా చేయగలడా? ఏమీ చేయలేడు. ఓపిగ్గా చూస్తాడు వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని. ఆ మధ్యలో వాటర్ ఏదైనా పోవడానికి గండ్లన్నీ కూడా తెగ్గొట్టేస్తాడు. కొన్ని సందర్భాల్లో మొత్తం అంతా కూడా మోకాళ్ళు నడుము లోతుల్లోకి కూడా నీళ్లుండే పరిస్థితులు కూడా వస్తాయి. వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు. ఆ పంట ఎదిగిన తర్వాత కంకిలో బరువు ఉన్నప్పుడు బలమైన ఈదురుగాలు రాగానే అదంతా కూడా ఫ్లాట్ అయిపోతుంది చూడండి. వరి పొలాలు చూసారా? చక్కగా కంకులతో నిగనిగలాడిపోతుంది. ఆ పంట చక్కగా చూడముచ్చటగా ఉన్నప్పుడు ఆ పంట చివరికి వచ్చేస్తుంది. ఆ పంట అంతా కూడా ఫ్లాట్ అయిపోద్ది. ఏం చేస్తారు చెప్పండి? ఎవరి మీద విసుక్కుంటాడా? గాలి మీద విసుక్కుంటాడా? వర్షం మీద విసుక్కుంటాడా? భూమి మీద విసుక్కుంటాడా? వరద మీద విసుక్కుంటాడా? ఎవరి మీద విసుక్కోడు. ఎందుకు విసుక్కోడనంటే రైతు అలవాటు పడ్డాడు, ఓపిగ్గా వ్యవసాయించడం అలవాటు పడ్డాడు. మరి మనమేంటి అందరి మీద విసుక్కుంటాం? మనము భర్త మీద విసుగే, తల్లి మీద విసుక్కోవడమే, తండ్రి మీద విసుక్కోవడమే, భార్య మీద విసుక్కోవడమే, పిల్లల మీద విసుక్కోవడమే, అందరి మీద విసుక్కుంటున్నామేంటి మనము? విసుక్కుంటే పరలోకము లేదు. విసుకకయ్యు అన్నాడు ఎక్కడ? హెబ్రీ పత్రికలో. మనము సాటి వ్యక్తుల మీద విసుక్కుంటే మనకు పరలోకము రాదు. విసుక్కొనుట అనేది ఒక పాపము. ఎందుకంటే రైతు చీడ పురుగుల మీద విసుక్కోలేదు, సొల్యూషన్ చూసుకున్నాడు. అకాల వర్షాల మీద విసుక్కోలేదు, సొల్యూషన్ చూసుకున్నాడు. బలమైన ఈదురు గాళ్ళ మీద విసుక్కోలేదు, సొల్యూషన్ చూసుకుంటున్నాడు.
తుఫాన్ల మీద విసుక్కున్నాడా? విసుక్కోలేదు. ఎవరి మీద కూడా విసుక్కోలేదు. చూడండి, కడవరి వర్షం మీద, అకాల వర్షముల మీద, తొలకరి వర్షముల మీద, దేని మీద విసుక్కోలేదు. చూడండి, ఎవరి మీద విసుక్కోడండి రైతు ఎవరి మీద విసుక్కోడు. తను ఒకటి అర్థం చేసుకున్నాడు, ఓపిగ్గా నిలబడాలి వ్యవసాయ పొలంలో. నేను ఎంత ఓపిగ్గా చేస్తే అంత ప్రయోజనకరమైన పంట. కొంతమంది ఉంటారు, చెడ్డ రైతులు. వారికి ఇవన్నీ చూసి ఏం చేస్తారంటే ఆ పంట పొలాన్ని తగలట్టేసుకుంటారు. వాళ్ళు అలా చేయకూడదు. పట్టించుకోరు. మా నాన్న వ్యవసాయం చేశారు, మా అన్నయ్య వ్యవసాయం చేశారు, నేను కూడా వ్యవసాయం చేశాను. కొంచెం అనుభవం ఉంది, నాకు అంత కాదు కానీ కొంచెం అనుభవం ఉంది. ఒక విషయం చెప్తాను. మాకు ఒకప్పుడు ఎకరన్నర ఉండేది ఒకప్పుడు ఉండేది అంటే ఇప్పుడు లేదని అర్థం. కోత అయిపోయింది, కుప్ప అయిపోయింది. కుప్పను చక్కగా ట్రాక్టర్తో నూరేసి ధాన్యం అంతా కూడా బస్తాల్లోకి ఎత్తేసిన తర్వాత ఆ రోజు సాయంత్రము పొలంలోనే రైస్ బ్యాగులు ఉన్నాయి. దగ్గరగా 45 నుంచి 50 బస్తాలు రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. వడ్లు, ధాన్యం ఉన్నది. ఇక కాటా పట్టుకోవడానికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు వస్తున్నారు. దాన్ని కాటా వేసుకుని తీసుకెళ్ళిపోవడానికి రేపు వస్తామన్నారు. మా పొలం ఎలా ఉంటుందంటే ఈ ట్రాక్టర్లు నడిచే ఈ రోడ్డుకి సుమారు 1 కిలోమీటర్ దూరం లోపల ఉండేది. అక్కడి నుంచి ఈ రోడ్డు మీదకి తీసుకురావాలంటే ఎడ్ల బండ్ల మీద తీసుకురావాలి. సో రేపు వచ్చి కాటా వేసుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అని కాన్ఫిడెంట్తో ఉన్నాము. ఇక ఈరోజు సాయంత్రం నుంచి జోరు వర్షం. వర్షం మీరు గమనించండి, 3-4 రోజులు తగ్గలేదు. ఇక వర్షం పడితే వాళ్ళు ఎక్కడ వస్తారు, వాళ్ళు ఎక్కడ కాటా పడతారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, మనదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మన పొలంలో నుంచి ఆ యొక్క ధాన్యం తీసుకెళ్ళిపోయేంత వరకు మనదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు రాలేదు. రోజు రోజుకి వాటర్ ఎక్కువైపోతూ ఉన్నాయి. మా నాన్న, అన్నయ్య ఆ రాత్రి సమయంలో ఊర్లో ఉన్న కొంతమందిని తీసుకుని వెళ్ళి చుట్టూ కూడా మట్టితో కొంచెం ఇట్లా ఎత్తుగా కట్టారు. వాటర్ లోపలికి రాకుండా, ఆ ధాన్యము తడిసిపోకుండా ఇలా కట్టడం జరిగింది. ఇక 2-3 రోజులైంది, వర్షం తగ్గట్లేదు. 3వ రోజున వర్షం తగ్గింది. మరి ఇంత వాటర్ అంతా కూడా పోవాలంటే, ఎండిపోవాలంటే కష్టం, అది అసాధ్యం. ఎలాగైనా సరే ఆ బస్తాలను అక్కడికి తీసుకురావాలి. ఎక్కడ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అన్ని బస్తాలు మోయించాలంటే మోయడం కూడా కష్టమే. అప్పుడు ఏం చేశారనంటే ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, ఎడ్ల బండ్లని అవి నడిచేస్తాయి. అవి వెనకాల దాన్ని ట్రక్ వేసుకుని అది నడిచేస్తుంది. అవి వచ్చేసినాయి. అవి వచ్చిన తర్వాత వాటి మీద కొద్దిగా 10 బస్తాలు 15 బస్తాలు అట్లా వేసుకుని చిన్నగా ఎలాగో కష్టపడి, మధ్యలో ఎడ్లు కింద కూరుకుపోయినా, టైర్లు కూరుకుపోయినా వాటిని లేపుకుంటూ ముందుకు తోసుకుంటూ చక్కగా ధాన్యం అంతా కూడా ఆ మెయిన్ రోడ్డుకి తీసుకుని రాగలిగాం. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ జరిగిన కథ ఎందుకు చెప్తున్నానంటే, ఎంత ఓపికగా రైతు ఉంటే తడిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కూడా కాపాడాడు. చూడండి, అక్కడికి కూడా కింద ఉన్న బస్తాలు తడిచిపోయాయి. వాటిని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద ఎండేసుకుని వాటిని ఎండబెట్టి తడిచిపోయిన ధాన్యానికి రేట్ ఇస్తాడా? రేట్ ఇవ్వడం, రేట్ పడిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి రైతుకి. మరికొన్ని సందర్భాల్లో కోత కోసి ఆ పనులు ఎండబెట్టిన తర్వాత వర్షం వస్తుంది, పనులన్నీ తడిచిపోతాయి. పనులన్నిటి కూడా తీసుకెళ్ళి గట్ల మీద అలా ఎండబెట్టుకుంటూ వెళ్తారు. చూడండి, రైతుకి ఎంతో ఓపుకోనండి. నేను ఎందుకు రైతు గురించి చెబుతున్నాను అంటే, ఇది అగ్రికల్చర్ స్టోరీ కాదు, అగ్రికల్చర్ క్లాస్ కాదు, ఇది బైబిల్ క్లాస్. బైబిల్ ఏం చెప్తుందంటే రైతును చూడండి అయ్యా, రైతుకున్న ఓపిక ఉండాలయ్యా. ఈరోజు కుటుంబాల్లో ఎన్నో గొడవలు వస్తున్నాయి. ఎందుకు అంటే రైతుకున్న ఓపిక లేదు. భార్య భర్తల మధ్య గొడవలు, అత్తమామల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ఈరోజు అనేక రకాల కలహాలతో కుటుంబాల్లో సమాధానం లేకుండా కావడం గల కారణం ఏంటంటే మనుషులలో ఏమి లేదు అని అంటే ఓపిక లేదు. ఇంకా బాగా చెప్పాలంటే మనకంటే ముందటి జనరేషన్ వాళ్ళకున్న ఓపిక, మన జనరేషన్లో ఉన్న వారి యొక్క ఓపిక, మన పిల్లల యొక్క ఓపిక తేడా చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉన్నది. మా అమ్మమ్మ తాతయ్య ఇప్పటికీ ఉన్నారు. మేము వెళ్తే ఆ పొలాలు ఏరుకొచ్చి నీళ్లు కాస్తాడు మా తాతయ్య.
చాలా ఏజ్. మనం హీటర్లో ఇంట్లో హీటర్ స్విచ్ ఆన్ చేయడానికి కూడా మనం గొడవలో తీసుంటాం చూడండి. ఇంట్లో బకెట్లో వాటర్ పెట్టి దాంట్లో హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేయడానికి కూడా మనం గొడవలు పడుతూ ఉంటాం. కానీ వాళ్ళు చూడండి, ఆ చెట్లలోకి వెళ్ళి కంపలేరుకొచ్చి కర్రలేరుకొచ్చి మన కొరకు నీళ్లు కాస్తారు. ఎప్పటికీ కూడా వాళ్ళు నీళ్లు కాచుకుంటారు. వాళ్ళు ఊరు వెలుపలకి వెళ్ళి పుల్లలు ఏరుకొచ్చుకుంటారు. వాళ్ళు ఓపిక. మన ముందటి జనరేషన్స్కి, ప్రస్తుత జనరేషన్స్కి ఓపిక చూడండి ఎంతగా మనం ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పుగా కనుక్కోకండి. ఒకప్పటి తల్లులు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి వెళ్ళి ఎప్పుడెప్పుడో వస్తూ ఉండేవాళ్ళు. ఎవరు ఎప్పుడొచ్చినా సరే ఆ టైంకి లేచి వంట చేసి వండ పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు చూడండి. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపిక అంటారు దాన్ని. ఓపిక అంటారు. ఇంట్లో ఉన్న 3, 4, 5 కూడా వండి పెట్టుకోవాలని పరిస్థితులు ఏర్పడిపోయినాయి చూడండి. ఓపిక. ఎవరికి ఓపిక ఉంది చెప్పండి? రైతుకు ఓపిక ఉన్నది. ఈరోజు సాఫ్ట్వేర్లు, ఈ వేర్లు హార్డ్వేర్లు ఈరోజు వచ్చినాయి. కానీ ఒకప్పుడు అందరూ కూడా వ్యవసాయ ఆధారితమే. ఒకప్పుడు వ్యవసాయ ఆధారితముతో విరాజిల్లిన దేశం భారతదేశం. ప్రపంచ దేశాలు ఆల్మోస్ట్ అందరూ కూడా వ్యవసాయమే. వ్యవసాయంతోటే అనేక కష్టజీవులుగా బ్రతికారు. కష్టము ప్రపంచాన్ని ఏలినంత కాలము అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ప్రపంచంలోనికి సుఖం ఎప్పుడు వచ్చిందో అందరికీ కూడా రోగాలు ఎక్కువైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపిక గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఎవరిని చూడమని చెప్పండి? రైతును చూడండి. రైతుకున్న ఓపిక. టైమింగ్ ఉంటుందా రైతుకి? నో టైమింగ్. పొద్దున్న వెళ్తాడు, ఒక్కోసారి 5 గంటలకు వెళ్ళిపోతాడు, ఒక్కొక్కసారి అక్కడే పడుకుంటారు. ఇక చేపల చెరువులు, రొయ్యల చెరువులు, రకరకాల చెరువులు వాళ్ళు చూడండి, వాళ్ళకి జీవనం అక్కడే ఉంటుంది. ఇక అది కూడా వ్యవసాయమే. వాళ్ళని కూడా రైతులని పిలుస్తారు. కొన్ని రకాల పంటలు ఉంటాయి. ఆ పంటల మీదకి కోతులు దాడి చేస్తాయి. వాటి నుంచి కూడా కాపాడుకోవాలి. ఎంత ఓపిక ఉంటే ఈరోజు మన ప్లేట్లోకి వస్తున్న అన్నము ఒక రైతుకి ఎంత ఓపికగా చేస్తే ఈరోజు మనం ఈజీగా ఆ కట్టెల పొయ్యి మీద వండే పని కూడా లేదు చూడు. ఈరోజు ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు, ఈరోజు గ్యాస్లు వచ్చేసాయి, ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చేసాయి. అయినా మనలో ఏం లేదు చెప్పండి? ఓపిక లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితంలో రైతుకున్న ఓపిక మనకు రావాలి. ఎవరికైతే అంత ఓపికగా ఉంటారో మీ మరణము తర్వాత మీకేమొస్తుంది చెప్పండి? పరుగు పందాన్ని మీరు ఓపికతో ఫినిష్ చేశారు కాబట్టి మీరు మరణించిన తర్వాత ఏమొస్తుంది? మీకు నిత్య జీవం వస్తుంది, పరలోకం వస్తుంది. బైబిలు ఊరికే టైంపాస్గా వాళ్ళు రాయలేదు, అనుభవాల్లో నుంచి పరిశుద్ధాత్ముడు రాయించాడు. కాబట్టి మనం ఎంత ఓపికగా ఉంటే మన కుటుంబ బంధాలు అంత బాగుంటాయి. మనం ఎంత తొందరగా నోరు మారేస్తే అంత తొందరగా మన కుటుంబ బంధాలు పాడైపోతాయి. ఈ పత్రిక యాకోబు గారు ఎవరికి రాశారు? ఓపిక లేనోళ్ళకే రాశాడు. ఎలా ఉన్నారనట చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము 20వ వచనం చూద్దాం ఒకసారి. ఈ పత్రిక ఎవరికి రాయబడింది అంటే ఓపిక లేని వారికి పత్రిక రాశాడు. ఎందుకు రాశాడనంటే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడండి. కొంతమందికి వినడానికి ఓపిక ఉండదు. వాక్యమే కాదు ఏది వినరు. భర్త చెప్పేది సరిగా వినరు, భార్య చెప్పేది సరిగా వినరు, పెద్దవాళ్ళు చెప్పే అనుభవాలు సరిగా వినరు, ఓపిక ఉండదు. ఒకప్పుడు ఏదన్నా విషయం తెలుసుకోవాలంటే చాలా పుస్తకాలు చదవాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఏఐ ఒక ఇన్పుట్ ఇస్తే మొత్తం అంత ఇచ్చేస్తుంది అనమాట. 4-5 రకాల టెక్స్ట్ బుక్లు
ఏమంటే ఒక చిన్న షార్ట్గా ఇచ్చి దాని యొక్క సమ్మరైజ్ చేసి ఒక విషయాన్ని ఇచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఏమైతే చెప్పండి, మనుషుల్లో ఓపిక లేదు. ఒకవేళ నెట్ ఆగిపోతే మనం జనరేట్ చేసినప్పుడు నెట్ ఆగుతూ ఉంటే మనం ఫోన్ తీసుకుని లేడేలో కొడతాం చూడండి. అర్థమేంటి చెప్పండి, ఓపిక లేని జీవితాల్లో. అదే అంటున్నాడు, మీరు ఈ సంగతి ఎరుగుతారు కనుక ప్రతి మనుషుడు వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి, కోపించడం కూడా నిదానించువాడనే ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు దేవుని నీతిని నెరవేర్చలేకపోతే నీకు పరలోకము కట్. 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఒక పురుషుణ్ణి కొట్టగలిగిన శక్తి నీకున్నదా స్త్రీ అంటే? శక్తి లేదు, కానీ నాలుకతో జయిస్తాను. అందుకే నాలుక కంట్రోల్లో ఉండాలి. ఒక మనిషిని కొట్టగలిగిన శక్తి నీకున్నదా, బలం ఉన్నదా అంటే లేదు, కానీ నా టంగ్ పవర్ ఉన్నదంటాడు. టంగ్ పవర్తో గెలిచేస్తారు చూడండి. ఈ నాలుక పవర్తో గెలవడం గొప్పతనం కాదు, నాలుకను కంట్రోల్లో ఉంచుకుని ఓపికగా ఉండడం గొప్పతనం. అది వాక్యము. ఇలాంటి వాళ్ళు సంఘాలలో, కుటుంబాల్లో అధికమైపోతూ ఉంటే వాళ్ళకు పత్రిక రాశారు. పత్రిక రాసి ఓపికగా ఉండండి నాయన. ధనవంతుల యొక్క పైచాచకత్వం ఎక్కువైపోయింది బీదవాళ్ల పట్ల. ఎంతోమంది కూలి వాళ్ళని పిలిపించుకుని ధనవంతులు ఆ పొలంలో పని చేయించుకుంటారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పని అయితే చేయించుకుంటారు, కానీ వాళ్ళ కూలి వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక గట్టిగా అడిగితే కర్రలతో దాడి చేసి రక్తము కారిపోతుంది. అలాంటి వారితో అంటున్నారు, మీరు ఓపికగా ఉండండి. 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. 5వ అధ్యాయము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడవండి. ఎందుకంటే మీకు ధనం ఉందని మీరు విర్రవీగుతున్నారా? మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మిట కొట్టిన వాయును, మీ బంగారము, మీ వెండి, మీ తుప్పి పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములు తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటురి. ఇదిగో 4వ వచనంలో, ఇదిగో మీ చేలు కోసిన వారికి, పని వారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటుర్రి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుతున్నారు. అతడు మిమ్మును ఎదిరింపడు. ఓపిక ఉన్నవాడు ఎవరిని కూడా ఎదిరించడు. చావడానికైనా సిద్ధపడతాడు. ఎవరైతే అలా ఓపికగా చావడానికి సిద్ధపడుతున్నారో అలాంటి వాళ్ళకి పత్రిక రాశారు. ధనవంతులు ఏం చేస్తారనంటే పొలానికి పిలిచి పనంతా చేయించుకుంటారు, కానీ కూలి ఇవ్వట్లేదట. ఏంటని అడిగితే చంపేస్తున్నారట వారిని. అలా అనేక మంది చంపబడుతూ ఉంటే మిగిలిన క్రైస్తవులకు పత్రిక రాస్తూ, మీరు ఓపిక కలిగి ఉండండి, ప్రభు రాకడ త్వరలో ఉన్నది. మరణమైనా మరణించండి, కానీ మీరు ఓపికను మీరి చట్టాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు, తీర్పును మీ చేతుల్లోకి తీసుకోవద్దు. అలాగే 10వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలు ఉన్నారు, ప్రభువు నామమున శ్రమను అనుభవించిన అనేక మంది ఉన్నారు. ఆ శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఒకసారి ప్రవక్తలను చూడండి, భక్తులను చూడండి, మనకంటే ముందటి కాలంలో సేవ చేసిన సేవకులను చూడండి, ఎంత ఓపికగా సేవ చేశారో. ఈరోజు బైబిల్ చదవడం మన ఓపిక లేదే, ప్రార్థన చేయడం మన ఓపిక లేదే, కానీ ఈ బైబిల్ మన చేతుల్లోకి రావడానికి రాసిన భక్తులను చూడండి, ట్రాన్స్లేట్ చేసిన వారిని చూడండి, ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసిన వారిని చూడండి. విలియం కేరీ అనే సేవకుడు కలకత్తాలో ప్రింట్ చేస్తూ ఉండగా ఆ ప్రింటింగ్ మిషన్లో అగ్ని రాగానే, ఫైర్ రాగానే తను ప్రింట్ చేసిన బైబిల్స్ అన్నీ కాలిపోయాయి. మరలా ఏం చేస్తే చెప్పండి, మరలా ఓపికగా అచ్చువేశాడు. ఓపిక. ఇది ట్రాన్స్లేట్ చేసిన వారు, ప్రింట్ చేసిన వారు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ప్రింటింగ్ మిషన్లు వేరు, అప్పటి ప్రింటింగ్ మిషన్లు వేరు. ఇప్పుడు అచ్చులు వేరు, అప్పుడు అచ్చులు వేరు. హాస్పిటల్లో ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వాలంటే సిస్టంలో ఇలా ఎంట్రీ చేస్తాడు, ప్రింట్ ఇస్తాడు, వచ్చేస్తాడు. కానీ ఒకప్పుడు టిక్కు 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 టిక్కు
నొక్కాలి, తిప్పాలి, నొక్కాలి, లాగాలి. అర్థమవుతుందా? ఒక 10 లైన్లు నొక్కాలంటే అలా అరగంట పట్టేది. కానీ ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది చూడండి. నోట్తో ఓరల్గా చెప్తే టెక్స్ట్ వచ్చేస్తుంది. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, మనుషులకి ఓపిక తక్కువైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే అంటున్నాడు, రక్తాలు కారిపోయినా పర్వాలేదు కానీ మీ జీవితాల్లో సహనాన్ని, ఓపికను మాత్రం మీరు కోల్పోకండి. రైతులో మీరు ఆ గుణాన్ని చూడగలరు. రాత్రి వేళ వెళ్తున్నప్పుడు రైతుని పాములు కూడా కాటేస్తాయి, అయినా ఓపిక. ఏదో ఆకుంటుంది, పసరు ఉంటుంది, రాసుకుంటాడు, ఓపిక. చూసారా ఎంత ఓపికగా ఉంటే ఈరోజు మన ప్లేట్లోకి ఆహారం వస్తుంది చూడండి. నాకెందుకులే ఈ వ్యవసాయం అనుకుంటే, అలా అనుకున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచం ఇలా అయిపోయింది. అకాల వర్షాల కారణం ఏంటి చెప్పండి? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథములో 5వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే 24వ వచనంలో వారు రండి, మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించనని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు ఆ యొక్క వర్షముల యొక్క కాలముల యొక్క క్రమములను తప్పించను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అట. అకాల వర్షాలు గల కారణం ఏంటి చెప్పండి? దేవుడు తొలకరి వారాలను ఇస్తాడు, కడవరి వర్షాలను ఇస్తాడు. మధ్యలో వచ్చే ఈ వర్షాలు, వరదలు, వాటిని పంటను ముంచేసి నాశనం చేసే ఈ అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన పాపాలను బట్టే. భూమి యొక్క హీట్ని మనం పెంచుతున్నాం. అందుకే అకాలం ఎప్పుడంటే అప్పుడు వర్షాలు పడతా ఉంటాయి. నిజానికి ఇప్పుడు పడాలి వర్షాలు, కానీ ఈ వర్షాలను ఎప్పుడు పడ్డాయి చెప్పండి? మేలో పడిపోయినాయి. అర్థమవుతున్నా? మేలో పడ్డే వర్షాలు మనకి. కానీ వర్షం ఎప్పుడు రావాలి? ఇప్పుడు పడాలి. కానీ ఇప్పుడేమో ఎండలు ఒక్కబోసం చూడండి. ఇప్పుడు 2 ఫ్యాన్లు తిరిగితే మనకు చెమటలు విసురుకుంటున్నారు కొంతమంది. అర్థమవుతుందా? ఈ అకాల వర్షాలు గల కారణం ఏంటంటే మనమే కారణము, మన దోషములే కారణం. అందుకే పంట నాశనం అయిపోతుంది. సరిగ్గా కోద్దాము అనే టైంకి వర్షాలు పడతాయి చూడండి. ప్రతి సంవత్సరం పడతాయి. మామిడి చక్కగా పిందెలు ఉంటాయి, అప్పుడు పడతాయి వర్షాలు, మొత్తం అంతా రాలిపోతుంది. గమనిస్తున్నారా? అకాల వర్షంలో గల కారణం ఏంటంటే మన పాపములే కారణం. వ్యవసాయం రైతుతో పోలుస్తున్నాడు. ఓపికగా ఉండండి. మీరు ఎంత ఓపికగా ఉంటే మీ పరుగును మీరు అంత చక్కగా తుదముట్టించగలరు. మనకంటే ముందటి కాలంలో పరలోకం కొరకు పరుగులు పెట్టిన సేవకులు చూడండి, ఎన్ని రకాల కష్టాలు వచ్చినా సరే ఓపిగ్గా, కొంతమంది రంపాలతో కోసేశారు, అయినా ఓపిగ్గా ప్రభు కొరకు పరిచర్య చేశారు. కొంతమందిని ఉరేసేశారు, అయినా ప్రభు కొరకు ఓపిగ్గా పరిచర్య చేశారు, సువార్త ప్రకటించారు. కొంతమందిని అగ్నితో కాల్చేశారు కట్టేసి, అయినా సరే ఓపికగా పరిచర్య చేశారు. కొంతమందిని చెరసాల్లో వేశారు, అయినా ఓపికగా పరిచర్య చేశారు. కొంతమందిని సిలివేసి చంపేశారు, అయినా ఓపికగా పరిచర్య చేశారు. తమ నీతిని కాపాడుకున్నారు, నీతి క్రియలు చేశారు. అలాంటి ఓపిక మనకున్నదా అని అడుగుతుంది లేఖనము. అందుకే యాకోబు గారు అన్నారు, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, ఓపికగా బ్రతకండి. నిన్ను రేపేవాళ్ళు, నిన్ను రెచ్చగొట్టేవాళ్ళు, నీ మీద అన్యాయంగా ప్రవర్తించేవాళ్ళు, నీ మీద అన్యాయంగా దాడి చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. నీ ఉద్యోగ స్థలంలో ఉంటారు, నీ ప్రయాణంలో ఉంటారు, నీ ఇంట్లలో ఉంటారు, రకరకాలుగా నిన్ను టార్చర్ చేసేవాళ్ళు ఉంటారు. నీ ఓపికను పరీక్షించే వాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ఆ మాట చూసుకుని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుదాం ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఈ పరీక్ష ఎందుకు అంటే విశ్వాస జీవితంలోకి వస్తున్న శోధనలే కానీ, విశ్వాస జీవితంలోకి వస్తున్న పరీక్షలే కానీ ఎందుకు అంటే ఓర్పును పుట్టిస్తాయి నీలో. మనం ఏమనుకుంటాం చెప్పండి? శోధన నాకు వద్దు ప్రభు అనుకుంటాం. శోధనలు వద్దు ప్రభు అనవద్దు.
శోధనలు జయించడానికి శక్తి నువ్వు ప్రభువా అనాలి. ఈ పరీక్షలు దేవుడు నాకు ఎందుకో ఇన్ని పరీక్షలు పెడుతున్నాడంటే, ఎందుకు అంటే నీలో ఓర్పును పెంచడానికి. ఓర్పు పుట్టించడానికి ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. నీకు శోధన వచ్చిందా, ఆనందంగా ఫీల్ అవ్వు. నీకు పరీక్ష వచ్చిందా, ఆనందంగా ఫీల్ అవ్వు. ఎందుకంటే నీలో ఓర్పు యొక్క లెవెల్స్ పెరుగుతాయి. నీలో ఓర్పు యొక్క లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు నువ్వు పరలోకం యొక్క ప్రయాణంలో నువ్వు ఇంకా ముందు కొనసాగుతావు. ఆనందము పుట్టించనని ఎంచుకొనడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదువలేని వారని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనియండి. మీ క్రియలు చక్కగా ముందుకు వెళ్ళాలంటే మీకు ఏం కావాలి చెప్పండి? ఓర్పు కావాలి. ఓపికగా ఉంటేనే ఏదైనా సాధ్యము. మీరు ఏ రంగమైనా చూడండి, ఓపికగా చేస్తేనే ఫలితాలు వస్తాయి. ఒక టీచర్ ఓపికగా ఉంటే విద్యార్థులు చక్కగా ఉంటారు. ఒక సేవకుడు ఓపికగా ఉంటే సేవ విస్తరిస్తుంది. అన్ని రంగాల్లో కూడా ఒక సైనికుడు ఓపికగా ఉంటే యుద్ధాన్ని జయించగలడు. అంతమంది శత్రువులను చూసి అధైర్యపడిపోతే, బాబా యుద్ధం నేను చేయలేను బాబాయ్ అనుకుంటే, ఆ చలిలోను ఎండలోను వానలో నేను ఉండలేను అనుకుంటే, ఓపికగా ఉండలేకపోతే శత్రువులు ఎప్పుడైనా రావచ్చు, తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు ఓపికగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ దేశంలో మనము ఎంతో సురక్షితంగా మనం ఉన్నాం ప్రియులారా. సైనికులు ఓపికగా ఉన్నారు, ఆర్మీ పవర్ ఓపికగా ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. ప్రతి రంగంలో ఉన్నవారు ఓపికగా ఉండాలి. క్రైస్తవులైన మనము అన్ని రంగాల్లో ఉన్నాం కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా కుటుంబంలో ఓపికగా ఉండాలి, సంఘంలో ఓపికగా ఉండాలి, ఉద్యోగంలో ఓపికగా ఉండాలి, ప్రాణంలో ఓపికగా ఉండాలి. అందరి దగ్గర కూడా మనము ఓపికగా ఉండాలి. అది కాదు, ఎంతవరకు ఓపిక అంటే చంపేసినా పర్వాలేదు, చచ్చిపోయేంత వరకు ఓపికగా ఉండాలి. అది బైబిల్ అంటే, అది వాక్యం ఏమంటుంది చెప్పండి? అవతల వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేస్తూ మీరు రక్తాలు కారినా పర్వాలేదు, మీరు ఓపికగా ఉండండి. అదే కదా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనము, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన తలంచుకొనండి. ఆయన చంపేస్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఓపికగానే ఉన్నాడు. ఎక్కడ కూడా మాట జారలే, చెయ్యి జారలే, కాలు జారలే, ఆలోచన జారలే. అందుకే 4వ వచనంలో, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఏకదాన్ని మీరు ఎదిరింపలేరు. రక్తాలు కారునా సరే ఓపికగా ఉండడం మానద్దు. ఓపికగా ఉంటే రిజల్ట్స్ వస్తాయి. ఓపికగా చదివితే రిజల్ట్స్ వస్తాయి. ఓపికగా చదివితే ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఓపికగా ఉంటే, ఓపికగా మనం జీవిస్తే మనకు పరలోకం వస్తుంది పిల్లారా. మరణం ఏ రోజైనా రావచ్చు, పరలోకం కొరకు సిద్ధపడండి. కాబట్టి యాకోబు భక్తుడు చెబుతున్నాడు, ఓపిక దాని యొక్క అర్థం మీకు తెలియాలంటే రైతు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు అప్రెంటిస్ చేయండి. మీరు రైతు దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని రోజులు ఆయన అబ్జర్వ్ చేయండి. ఎంత ఓపిక ఏంటండి మీకు అనిపిస్తుంది. కాబట్టి ఆ బాటలే సరిగ్గా ఉండవు, దాని మీద బరువులు మోస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు 50 కేజీలు యూరియా బస్తాలు మోస్తారు, 40 కేజీలు 50 కేజీలు నారు మోపులు కట్టుకుని మోస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు గురించి ఎంతనే చెప్పుకోవచ్చు. పోనీ ఏమైనా మిగులుతుందా రైతుకి ఏం మిగలదు. అయినా వ్యవసాయం అతనికి ఒక వ్యసనం. ఈ సంవత్సరం పంట సరిగా రాలేదు కదా, వచ్చే సంవత్సరం వేడి మానేస్తాడా? మానడు. ఓపిక. రాకపోతే పోయిందిలే, ఇప్పుడు వస్తుందేమోననే ఒక ఓపిక, ఆశ. అలా మన జీవితాలు మనము ముందుకు తీసుకెళ్ళాలి ప్రియరా. ఒక క్రైస్తవుడు రైతు వలె బ్రతికితే పరలోకాన్ని సంపాదించుకుంటాడు. ఈ మాటలు మీ అందరి జీవితాల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.